సో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుందాం గాయస్. ఈరోజు ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీ దేంట్లో యూనిట్ 1లో అయితే నేర్చుకుందాము. మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. దాంట్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో అది దేనికి 1 మార్క్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ R18 వాళ్ళకైతే సిఎస్ఎం వాళ్ళకి 2-2లో ఉంది అండ్ సిఎస్సి వాళ్ళకి 3-1లో ఉంది గైస్. వాళ్ళకి 2-3 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో అలా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావచ్చు ఈ చాప్టర్లో నుంచి. అండ్ వాట్ ఈస్ ద ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఈ ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సబ్జెక్ట్లో థియరీ నాలెడ్జ్ అయితే మనకి నార్మల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ అంతా థియరీ పార్టే. సో మీకు ప్రాక్టికల్గా ఏమి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి అసలు మీకు సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేయాలి, దాన్ని ఎలా మొత్తం మీకు చాలా జనరిక్ నాలెడ్జ్ అనేది ఉంటే చాలు ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు సొంతంగా రాసి కూడా. సో క్వశ్చన్స్ అన్నీ కూడా అట్టే ఇస్తారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ సొంతంగా కూడా అడుగుతారు. ఒకవేళ నేను మీకు టీమ్ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయమంటే దాంట్లో ఎలాంటి పేజెస్ ఉంటాయి, ఎలా మీరు చేస్తారు అనే విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అందుకే ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటే పాస్ అయిపోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంది అండ్ ద ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఎలా ఎలా దాని రోల్ అనేది ఎవాల్వ్ అవుతుంది ప్రస్తుతం, దాని గురించి కూడా అడగచ్చు. అండ్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి. అండ్ సాఫ్ట్వేర్ మైట్స్ అనమాట, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే అంత ఇంపార్టెంటే కాదు, రావచ్చు రాకపోవచ్చు. సాఫ్ట్వేర్ మైట్స్ అంటే బిలీఫ్స్, నువ్వేం బిలీవ్ చేస్తున్నావు, రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది సాఫ్ట్వేర్ మైట్స్ అయితే ఉంటాయి. ఒక 5 మైట్లు అయితే నేర్చుకోండి సరిపోతుంది. అంటే 5 మార్క్స్ ఇచ్చినా రాయొచ్చు, 1 మార్క్ వచ్చినా కూడా రాయొచ్చు మీరు. ఒకవేళ 2-3 మార్క్స్ వచ్చినా మీరు రాయగలుగుతారు. జనరిక్ వ్యూ ఆఫ్ ప్రాసెస్, ఇక్కడ చూడండి ఈ లేయర్ టెక్నాలజీ ఉంది కదా, ఈ ఫ్రేమ్ వర్క్, ఇది దీంట్లో మెయిన్ టాపిక్ వచ్చి CMMI, క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్. సో ఈ CMMI అయితే చాలా ఇంపార్టెంట్, ఇది బాగా నేర్చుకోండి. CMMI అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రాసెస్ మోడల్స్లో ఈ వాటర్ ఫాల్ మోడల్, స్పిరల్ మోడల్. సో ఈ రెండిట్లో నుంచి అయితే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి గైస్. ఇక్కడ ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, చేంజింగ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ మైట్స్ అండ్ లేయర్ టెక్నాలజీ, ఈ వాటర్ ఫాల్ మోడల్, స్పిరల్ మోడల్, 5 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. పక్కా మీకు చాలా 5 మార్క్స్లో ఒకటైనా వస్తుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఈ లేయర్ టెక్నాలజీ అంటే ఏంది అనేది కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో అది ఇక్కడ యూనిట్ 1లో నుంచి అయితే. అండ్ యూనిట్ 2లో మీరు చూసుకున్నట్లయితే చూడండి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది. సో ఇదంతా కూడా 1 మార్క్ అనమాట. 1 మార్క్ ఆర్ 2 మార్క్ ఆర్ 3 మార్క్ వస్తుంది. యూజర్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది, యూజర్ నుంచి ఎలాంటి రిక్వైర్మెంట్స్ మనము తీసుకోవాలి, సిస్టమ్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేవి కూడా ఇక్కడైతే వస్తుంది. ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్ కూడా అంతే. ఈ 1 మార్క్ కన్నా 2-3 మార్క్స్ కన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. దట్ ఇస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్, ఇది కూడా అంటే గైస్ 1 మార్క్కి 2 మార్క్స్ 3 మార్క్స్కే వస్తుంది. ఇక్కడ ఫిజిబిలిటీ స్టడీస్ ఉంది కదా, ఇది కూడా చదువుకోండి, ఇంపార్టెంట్. ఇది కూడా 1 మార్క్ కన్నా 2 మార్క్స్ కన్నా 3 మార్క్స్ కన్నా రావచ్చు. ఫిజిబిలిటీ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి. దీంట్లో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ రిక్వైర్మెంట్స్ ఎలిసిటేషన్ అండ్ అనలైసిస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఇది కూడా 5 మార్క్స్కే ఈ ఈ చాప్టర్లో నుంచి. సో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్, ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇదైతే బాగా చదువుకోండి గైస్. అండ్ ఒక రిక్వైర్మెంట్స్ని మనము ఎలా వ్యాలిడేట్ చేస్తాము, ఆ రిక్వైర్మెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తాము. సో దీనిపైన జనరిక్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు రిక్వైర్మెంట్స్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాము దాని గురించి బ్రీఫ్గా నేర్చుకోండి. రిక్వైర్మెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి దాని గురించి బ్రీఫ్గా నేర్చుకొని పెట్టుకోండి. వాళ్ళు సొంతంగా అడిగినా కూడా మీరు రాసేయగలగాలి. సో ఇక్కడ అంతా సొంతంగా రాయాలన్నమాట, ఈజీగా పాస్ అవుతారు ఖచ్చితంగా. సో ఫెయిల్ అయితే అవ్వరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మ్యాక్సిమం. మీరు జనరల్ నాలెడ్జ్, జనరల్గా ఆలోచించండి. మీరే ఒక కంపెనీ పెట్టి మీరే 10 మందికి జాబ్లు ఇచ్చారు, దానికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఎలా చేస్తారు అనేది నేర్చుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఇక్కడ యూనిట్ 3 అయితే చూడండి. ఇప్పుడు
యూనిట్ 3 అయితే చూడండి గైస్. యూనిట్ 3 అయితే చూడండి, డిజైన్ ఇంజనీరింగ్ అనమాట. డిజైన్ ఇంజనీరింగ్ లో వాట్ ఈస్ డిజైన్ ప్రాసెస్, వాట్ ఈస్ డిజైన్ క్వాలిటీ, ఇదైతే నేర్చుకోండి. వాట్ ఈస్ డిజైన్ క్వాలిటీ అని చాలా ఇంపార్టెంట్. అండ్ డిజైన్ కాన్సెప్ట్స్ లో వచ్చి డిజైన్ కాన్సెప్ట్స్ అనే అవసరం లేదు, కానీ డిజైన్ మోడల్ అండ్ డిజైన్ మోడల్స్ లో వాట్ ఈస్ డిజైన్ మోడల్ నేర్చుకోండి. అండ్ వాట్ ఈస్ ఆర్కిటెక్చరల్ డిజైన్. సో ఈ దీంట్లో కూడా చాలా ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ లో కూడా క్వశ్చన్ అయితే వస్తుంది. వాట్ ఈస్ డిజైన్ మోడల్, వాట్ ఈస్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అని. అండ్ ఇక్కడ చూడండి, డేటా డిజైన్ ఉంటుంది, ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంటుంది, ప్యాటర్న్స్ ఉంటుంది. సో ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకోండి సాల్. అంతేగాని దాని గురించి డెప్త్ ఏం మ్యాటర్ అవసరం లేదు. జస్ట్ అది స్టైల్స్ అంటే ఏంది, ఆ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి దాని గురించి నేర్చుకోండి గైస్. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా బాగా నేర్చుకోండి. అండ్ కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ ద యుఎంఎల్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈ యూనిట్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ యుఎంఎల్, అది నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఈ డయాగ్రామ్స్ ఉంది కదా, ఈ డయాగ్రామ్స్ అన్నిట్లో కలిపి మనకు ఖచ్చితంగా ఈ క్లాస్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ డయాగ్రామ్స్ ఇవన్నిట్లో కలిపి ఒక 1 మార్క్ క్వశ్చన్ అయితే రావచ్చు, ఆర్ ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అయితే రావచ్చు గైస్. ఇది కొలాబరేషన్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ డయాగ్రామ్స్, క్లాస్ డయాగ్రామ్స్ నుంచి. సో ఇక్కడ చూడండి, ఇంకా యూజ్ కేస్ డయాగ్రామ్స్, కాంపోనెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లో కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ లో ఒకటైతే వస్తుంది పక్కా. దాని నుంచి అయితే అది కూడా మీకు టైం ఉంటే నేర్చుకోండి, ఆ డయాగ్రామ్స్ అన్ని ఎలా ఉంటాయి ఏందనేది. ఒకవేళ టైం లేకపోతే వదిలేండి గైస్. అండ్ టెస్టింగ్ స్ట్రాటజీస్, దీంట్లో ఫస్ట్ మీకు టెస్టింగ్ అంటే ఏంది, అసలు టెస్టింగ్ అంటే ఏంది, ఒక సాఫ్ట్వేర్ ఎలా టెస్ట్ చేస్తాము అని దాని గురించి అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంది, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఒక టెస్టింగ్ స్ట్రాటజీస్ ఫర్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ కి ఎన్ని టెస్టింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అవన్నీ టైప్స్ అంతా ఉంటాయి ఈ టెస్టింగ్ స్ట్రాటజీస్ లో. ఇది 5 మార్క్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏది టెస్టింగ్ స్ట్రాటజీస్ పక్కా వచ్చే క్వశ్చన్ అనమాట. ఒకవేళ వస్తే, లేదనుకోండి దాంట్లో ఉండే ఏది యూనిట్ టెస్టింగ్ కొన్ని ఉంటాయి, టెస్టింగ్లు, స్మోక్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ అని. అలాగే బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్. సో దీనికి డిఫరెన్సెస్ అడగచ్చు. లేకపోతే వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్, హౌ వీ కెన్ డూ, ఆ క్వశ్చన్ అడగచ్చు. లేకపోతే వాట్ ఈస్ వైట్ బాక్స్ టెస్టింగ్, ఎలా చేస్తామని కూడా అడగచ్చు. సో దీనికి డిఫరెన్సెస్ కూడా అడగచ్చు అనమాట. బ్లాక్ బాక్స్ కి వైట్ బాక్స్ కి డిఫరెన్సెస్ అడగచ్చు. సో అది కూడా ఇక్కడైతే ఒకటి ఉంది. సో ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, స్కోరింగ్ యూనిట్ అనమాట. ఏది యూనిట్ 4 అనేది బాగా నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక వ్యాలిడేషన్ టెస్టింగ్ ఉంది కదా, ఈ వ్యాలిడేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, ఇవన్నీ కూడా మీకు ఈ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ ఉంది కదా దాంట్లో టైప్స్ లోకి వచ్చేస్తుంది. బట్ ఒకవేళ విడిగా వాడు ఏమైనా వ్యాలిడేషన్ టెస్టింగ్ అంటే ఏంది, సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంది, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంది, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది అనేవి కానీ సపరేట్ గా అడిగితే మీరు రాయగలిగేలా ఉండాలన్నమాట. అండ్ ఆర్ట్ ఆఫ్ డిబగ్గింగ్, ఇక్కడ ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేయడాన్ని డిబగ్గింగ్ అంటాము. అండ్ వాట్ ఈస్ డిబగ్గింగ్ అనేది ఒక 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో దాన్ని కూడా నేర్చుకోండి. అండ్ మెట్రిక్స్ ఫర్ ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్స్, దీంట్లో వాట్ ఈస్ సాఫ్ట్వేర్ మెజర్మెంట్ అండ్ మెట్రిక్స్ ఫర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ. సో ఇది మనకి 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మెట్రిక్స్ ఫర్ వాట్ ఆర్ ద మెట్రిక్స్ ఫర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అని. సో ఇదైతే నేర్చుకోండి. మిస్ అయితే ఖచ్చితంగా 1 మార్కులు దిగిపోతుంది మెట్రిక్స్ ఫర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అని. లేదనుకోండి R18 వాళ్ళకి 2 మార్క్స్కి 3 మార్క్స్కి మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్ అనమాట, మెట్రిక్స్ ఫర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అని. సో దాన్ని అయితే నేర్చుకోండి గైస్. అండ్ యూనిట్ 5లో చూసుకున్నట్లయితే మీరు రిస్క్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా స్కోరింగ్ యూనిట్ అనమాట. ఇది కూడా సెకండ్ స్కోరింగ్ ఎక్కువ స్కోర్ చేసే యూనిట్. దీంట్లో కూడా రియాక్టివ్, ప్రోయాక్టివ్, మనం ఒక రిస్క్ రాకముందు ఏం చేస్తాము, వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది ఇది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. సో దీని అయితే నేర్చుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రిస్క్, ఇది 1 మార్క్ క్వశ్చన్, ఆ 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తామన్నప్పుడే దాంట్లో 4 టైప్స్ అయితే ఉంటాయి. దాంట్లోనే ఈ రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ ప్రొజెక్షన్, రిస్క్ రిఫైన్మెంట్ అని చెప్పి కాన్సెప్ట్స్ అయితే వస్తాయి. సో దాంట్లోనే ఉంటాయి కాబట్టి దాంట్లో నేర్చుకుంటే మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. లేదు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ రిస్క్ ఐడెంటిఫికేషన్ అని చెప్పాడు అనుకోండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు ఎక్స్ప్లెయిన్ రిస్క్ ప్రొజెక్షన్, ఎలా ప్రొజెక్ట్ చేస్తాం ఒక రిస్క్ని, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి, రిస్క్ రిఫైన్మెంట్ ఎలా రిఫైన్మెంట్ చేస్తాం అనేది కానీ అడిగితే దానికి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వాట్ ఈస్ RMMM, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏది RMMM,
RMMM ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా నేర్చుకోండి ఈ యూనిట్లో. ఇక్కడ ఇంకొక చాప్టర్ ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పైన దాంట్లో ఇక్కడ దాకా మీరు రిస్క్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయి ఆ టైప్స్ అన్ని నేర్చుకున్నా అండ్ రియాక్టివ్ ప్రొయాక్టివ్ నేర్చుకున్నా సాఫ్ట్వేర్ రిస్క్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ ఒక 1 మార్క్స్ వస్తుంది. అంటే 6 మార్క్స్ ఇక్కడే స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ ఇంకొకటి ఏంది క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంకొక చాప్టర్ కదా. సో దీంట్లోంచి ఒక 5 మార్క్స్ వస్తుంది, ఒక 1 మార్క్ వస్తుంది. అంటే క్వాలిటీ కాన్సెప్ట్స్ నుంచి సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అని ఉంటుంది, SQA అని, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అని. ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ మనం ఇస్తాం ఏదైనా ఒక సాఫ్ట్వేర్కి, దాని క్వాలిటీ బాగుంటుంది అని అన్ని చెక్ చేసి, అది ఎలా చెక్ చేస్తాం అనేది సాఫ్ట్వేర్ రివ్యూస్ అండ్ ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్, స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇది కూడా నేర్చుకోండి. అండ్ సాఫ్ట్వేర్ రియబిలిటీ అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లాస్ట్ టాపిక్ అనేది. వాట్ ఆర్ ద ISO 9000 క్వాలిటీ స్టాండర్డ్స్, ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఇది కూడా 5 మార్క్స్కి దిగిపోతుంది. సో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి ఎక్కువగా వచ్చే 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇదొకటి. అండ్ SQA గురించి, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలా ఇస్తాము, స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. సో ఇవి మ్యాక్సిమం 5 మార్క్స్కి అయితే వస్తాయి. అండ్ 1 మార్క్ ఏ వస్తాయంటే ఇవి టెక్నికల్ రివ్యూస్, సాఫ్ట్వేర్ రివ్యూస్, ఇవైతే 1 మార్క్స్ క్వశ్చన్కి అయితే R22 వాళ్ళకి వస్తుంది. 2-3 మార్క్స్ క్వశ్చన్కి లాగైతే R18 వాళ్ళకి వస్తుంది గైస్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు పక్కా ఈజీగా పాస్ అయిపోవడమే కాకుండా 40+ స్కోర్ చేయగలుగుతారు. దేంట్లో 75కి సాఫ్ట్వేర్లో. ఎందుకు బ్రో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేమా అంటే మీరు ప్రజెంట్ చేసే విధానం బట్టి ఉంటుంది అనమాట. మీరు సొంతంగా కూడా ఒకవేళ వాళ్ళు క్వశ్చన్లు అడిగినప్పుడు బాగా ఆన్సర్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా 70/75 కొట్టచ్చు, లేదు 60+ అయితే స్కోర్ చేయొచ్చు గైస్. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో జనరిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట ఇది. మీరు ఏం భయపడబాకండి, ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతారనమాట. ఒకసారి నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను చూడండి. ఇవి కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా లింక్లు అయితే ఇస్తాను. సో మీకు ఒకవేళ దీని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్లో ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఐ విల్ డూ బిఫోర్ యువర్ ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్స్ రాకముందే నేనైతే వీడియోలు చేసి అయితే పెడతాను గైస్. ఇక చూడండి, డిఫైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ప్రాసెస్ అసెస్మెంట్. సాఫ్ట్వేర్ ప్రాసెస్లో అసెస్మెంట్ ఎలా చేస్తారు, ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్ ఏంది, ఫిజిబిలిటీ స్టడీ, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, వాట్ ఆర్ కాల్డ్ ఇంటిగ్రేషన్ డయాగ్రామ్స్. చెప్పాక డయాగ్రామ్స్, క్లాస్ డయాగ్రామ్స్, అక్కడ డయాగ్రామ్స్ లో ఒకటి వస్తుంది. సో వై డూ వీ నీడ్ టు టెస్ట్ సాఫ్ట్వేర్, ఎందుకు సాఫ్ట్వేర్ టెస్ట్ చేయాలి, సో సొంతంగా అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, వాలిడేషన్ టెస్టింగ్ అని ఇచ్చాడు. పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ మెజర్మెంట్ చూసారా, ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్సే. ఎందుకంటే ఇది R18 వాళ్ళది, R22 వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పైన, అందుకే మోడల్ పేపర్స్ ఏమీ లేవు. మీరు R18 వాళ్ళదే చూసి నేర్చుకోండి గైస్. ఇవే నేను కింద ఇస్తాను, ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసుకోండి, మొత్తం చదవండి ఒకసారి. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రివ్యూ, ఇందాక చెప్పాను వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రివ్యూ అనేది 2 మార్క్స్ 3 మార్క్స్కి రావచ్చు అని. సో అంతే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఇది చెప్పాను నేను. అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పాను, ఇలాగా టెస్ట్ ఎందుకు చేయాలని చెప్పాను, వాలిడేషన్ టెస్టింగ్ చెప్పాను, పర్పస్ చెప్పాను, ఇది చెప్పాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఇక్కడ 6 అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మిగతావి ఏంది, ఈ ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్ కూడా చెప్పాను నేను, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరు, ఇంటిగ్రేషన్ డయాగ్రామ్స్, ఈ డయాగ్రామ్స్ కూడా చెప్పాను. మ్యాక్సిమం అన్ని అటెంప్ట్ చేయొచ్చు మీరు, ఇంకా మిగతా సొంతంగా రాసినా కూడా. సో ఇక్కడ ఇంకా మిగతావి చూద్దాం ఆగండి. పార్ట్ బి, కంపేర్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్. సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్లో దాని యొక్క కంపేర్ అండ్ కాంట్రాస్ట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ మోడల్స్ని కంపేర్ చేయమన్నాడు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి, ఈజీగానే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ చూడండి వైట్ బాక్స్ టెస్టింగ్, ఇది కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. హౌ వైట్ బాక్స్ టెస్టింగ్ ఈస్ క్యారీడ్ అవుట్, డెమాన్స్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్ అన్నాడు. చూసారా, అలాగనమాట. ఇక్కడ చూడండి, ద మెట్రిక్స్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ డిజైన్ మోడల్, ఏ మెట్రిక్స్ ని సాఫ్ట్వేర్ డిజైన్ మోడల్ కి యూజ్ చేస్తారు. రిస్క్ ఐడెంటిఫికేషన్ గురించి అడిగాడు, ISO 9000 క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి అడిగాడు, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ గురించి అడిగాడు. చూసారా, అవే నేను చెప్పాను. మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది చూడండి కరోనా ప్యాటర్న్, ఇది వాట్ ఆర్ ద 5 జనరిక్ ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ అడిగాడు, CMMI అడిగాడు. నేను ఈ CMMI ఇందాకే చెప్పాను కదా, సో అందువల్ల చాలా ఈజీగా అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ మైట్స్ చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ మైట్స్ కూడా ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, డేటా మోడల్స్ ఇన్ బ్రీఫ్, కప్లింగ్, కోహెన్షన్, ఇది లేదా చెప్పలేదు. ఇక్కడ చూడండి బ్లాక్ బాక్స్ కి వైట్ బాక్స్ కి డిఫరెన్స్ అడిగాడు. అండ్ వాట్ ఆర్ ద మెట్రిక్స్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ అన్నాడు.
కింద చూసుకున్నట్లయితే మళ్ళీ ISO 9000 క్వాలిటీ స్టాండర్డ్స్ అనమాట. సో రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. కొంచెం ఈజీగా నేర్చుకొని అయితే వెళ్ళండి గైస్ ఈ టాపిక్స్ అన్ని. ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి కావాలంటే కిందకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి గైస్. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ ఆర్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ R22 రెగ్యులేషన్ అండ్ హూ ఆర్ స్టడింగ్ 3-1 బీటెక్ R18 రెగ్యులేషన్ గైస్. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా మర్చిపోయి ఉంటే కొత్తగా చూస్తూ ఉన్నా. మీకు చాలా అయితే యూస్ఫుల్ అయ్యే JNTU సబ్జెక్ట్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఒకసారి వెళ్ళితే వాచ్ చేయండి. మీకు ఒకవేళ డేటా స్ట్రక్చర్స్ ఉన్నా, జావా ఉన్నా, పైథాన్ ఉన్నా ఒకసారి మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వాచ్ చేయండి గైస్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ పైన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఇలా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను గైస్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు ఇంకా మోటివేట్ చేసినైతే ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.